వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. మరో ఎలక్షన్ అప్డేట్ తోటి వచ్చినాం. మహాపోరులో గల్లీ పార్టీలు ఢిల్లీ పార్టీలను షేక్ చేస్తున్నాయా? ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నారు? ఈ అంశాలని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. పిట్టల రవి గారు, మహారాష్ట్ర ఎన్నికల పోరు ఇంట్రెస్టింగ్ గా మారింది. అవును, మహా అగాడి తర్వాత మహాయతి, ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? వాస్తవంగా ఇప్పుడు దేశం మొత్తం కూడా మహారాష్ట్ర చుట్టే వేచి చూస్తుంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నరేంద్ర మోడీకి దేశంలో తిరుగులేదు. బొటాబొటీ మార్కులతోటి బయటపడ్డ నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక రకంగా బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ భవిష్యత్తుకి ఇది ఒక చావో రేవో నిర్ణయించబోతా ఉంది. మోడీకి చావోరేవో అనంత సీను, బీజేపీకి చావోరేవో అనంత సీను మహారాష్ట్ర ఎన్నికలకు ఉందా? మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి ఉన్న గవర్నమెంట్ నిలబెట్టుకొని పరువును కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో శివసేన బీజేపీ కూటమి ఉంది. కాంగ్రెస్ కి ఏం లేదు. కాంగ్రెస్ కి ఏముంది? కాంగ్రెస్ అక్కడ ఇంతకుముందు అధికారం లేదు. గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి అధికారం లేదు. చాలా సంవత్సరాలు బీజేపీ శివసేన కూటమి కలిసి అక్కడ అధికారంలో ఉన్న పరిస్థితి. ప్లస్ ఈ దేశాన్ని వెనక నుండి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ కి నాగ్పూర్ ప్రధాన కేంద్రం. అవును, నాగ్పూర్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ఆర్ఎస్ఎస్ కి ఒక కేంద్ర బిందువుగా ఉన్న పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ మొత్తం ఎలక్షన్స్ ని డిసైడ్ చేస్తుంది, దేశంలో మొత్తం పాలిటిక్స్ ని తలకిందులు చేస్తుంది అని చెప్పే మహారాష్ట్రలో ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ పరువు నిలబెట్టుకోవాల్సిన ఒక సమస్యగా ఈ ఎలక్షన్స్ ముందుకు వచ్చి ఇజ్జత్ కే సవాల్. ఇజ్జత్ కే సవాల్. అది ఆర్ఎస్ఎస్ గానీ నరేంద్ర మోడీకి గానీ బీజేపీకి గానీ ఈ మహా ఎన్నికల్లో ఒక షాక్ అనేది ఇప్పుడు రాబోతుంది అనేది స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అట్లా? పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ పరిస్థితి ఏంది? దాన్ని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంపేర్ చేస్తే ఎట్లా ఉండబోతుంది? యాక్చువల్ గా దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎలక్షన్ టైంలోనే ఇక్కడ అనేక పార్టీలను చీల్చి అక్కడ ఎన్సీపీని చీల్చాడు, శివసేనని చీల్చాడు. ఆ రకంగా గవర్నమెంట్ నిలబెట్టుకున్న నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక రకంగా బొక్కబోర్ల పడ్డ పరిస్థితి. 48 పార్లమెంట్ సీట్లుంటే నరేంద్ర మోడీ సారథ్యంలోనే పార్లమెంట్ ఉంది. అంటే కేంద్రంలో వాళ్ళే అధికారం ఉన్నారు, మహారాష్ట్రలో కూడా వాళ్ళే అధికారం ఉన్నారు. కానీ అక్కడ వచ్చేసి 31 సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని మహా అగాడి కూటమి గెలిచింది. సో కేవలం 17 సీట్లు మాత్రమే బీజేపీ కూటమి గెలిచింది. సో పార్లమెంట్ ఎలక్షన్స్ ని ఏంటో మనం పరిగణలోకి తీసుకుంటే ఈ మధ్యనే జరిగినాయి కాబట్టి అసలు అసెంబ్లీ ఎలక్షన్స్ వన్ సైడ్ గా జరగాల్సిన అవసరం ఉంది. ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో మెజారిటీ అసెంబ్లీలు కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఓటింగ్ పడ్డది. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎలక్షన్స్ లో పార్లమెంట్ అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లది అసెంబ్లీ ఎలక్షన్ల పరిస్థితి సేమ్ ఉండదు కదా. నినాదాలు నినాదాలు ఉంటాయి, ఓటర్ యొక్క మనోగతం డిఫరెంట్ గా ఉంటది. దేశంలో ఎవరు గెలవాలి అనే దానికి అప్పుడు రాష్ట్రంలో ఎవరిని గెలిపించాలనేది ఇప్పుడు కదా, ఇప్పుడు ఉంటది. అందుకే కొంత బీజేపీ ఇప్పుడు కొంచెం అడావుడి జరుగుతుంది, కొంత గెలుపు దాకా వస్తుంది అనేది కొంత చర్చలు నడుస్తున్నాయి. కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా హంగ్ వస్తాయనే దాకా చర్చలు ఉన్నాయి. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పుని గింట బేస్ చేసుకుని మనం మాట్లాడితే అక్కడ బీజేపీ కూటమి గెలిచే అవకాశమే లేదు. సో స్పష్టమైన మెజారిటీ శివసేన, అంటే చీలకి శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ సంబంధించిన కూటమి గెలిచే అవకాశం ఉండే. కానీ బట్ ఇప్పుడు ఒక టైట్ పొజిషన్ అనేది అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆడ. ఆ ఫ్యాక్టర్స్ వల్ల కొంత బీజేపీ వెనకబడ్డది. కానీ మెజారిటీ స్థానాలు ఒక పార్టీ గెలుస్తున్న సిచ్యువేషన్ ఇంకా అక్కడ రాలేదు. బహుశా ఓటర్ తీర్పు అనేది కొంత సైలెంట్ గా నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ ఫ్యాక్టర్స్? ముఖ్యంగా గల్లీ బ్యాచ్ ఒకటి ఉంది. ఢిల్లీ బ్యాచ్ ని షేక్ చేసే గల్లీ బ్యాచ్ ఒకటి ఉంది. గల్లీ పార్టీలు, లోకల్ పార్టీ. అవును, ఆ లోకల్ పార్టీల కాంబినేషన్ ఎట్లా ఉంది? అది మహా అగాడికి అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని వీళ్ళకు ఉపయోగపడుతుందా, లేదు మహాయతి బీజేపీ కూటమికి ఉపయోగపడుతుందా? ఈ గల్లీ పార్టీలు ఎవరికి సపోర్ట్ కాబోతుంది, ఎవరిని గెలిపించబోతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే మహారాష్ట్ర బీజేపీ యొక్క భవిష్యత్తుని గాని, లేదు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న శివసేన భవిష్యత్తు, లేదు ఎన్సీపీ భవిష్యత్తుని నిర్ణయించేదంతా అక్కడ ఉన్న చిన్న పార్టీలు అనేది స్పష్టం. ఎట్లా అంటారు? అట్లా ఆ చిన్న పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ మీదనే అవి చీల్చే ఓట్ల మీద కావచ్చు, అవి గెలిచే సీట్ల మీద కావచ్చు. అవి సీట్లు గెలిస్తే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది, లేదా అవి ఓట్లను చీలిస్తే ఇంకొక రకమైన రిజల్ట్ వస్తుంది.
ఎట్లా ఒక్కొక్క పార్టీ గురించి చెప్పగలరా? అక్కడ కీలకంగా ఒక 4 పార్టీలు చిన్న పార్టీలే కానీ 2 కూటమిని షేక్ చేస్తున్నాయి. వాస్తవంగా బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ ప్రచారానికి కూడా భయపడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. అందుకే అటుపోతే యూపీ ముఖ్యమంత్రిని, తర్వాత అమిత్ షా, ఈ మధ్య కాలంలో అమిత్ షా మొన్న ఒక ప్రాంతంలో అంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చిన్న పార్టీలు బలంగా ఉన్న ప్రాంతంలో కనీసం ప్రచారాన్ని నిర్వహించలేక టూర్ని కూడా రద్దు చేసుకున్న పరిస్థితి అమిత్ షా. ఎస్, సో అమిత్ షాకే షేక్ ఇచ్చే పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు షాక్ ఇచ్చే పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో చిన్న పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దాంట్లో మనం మొదటగా మాట్లాడుకోవాల్సి వస్తే వీటి మీద విమర్శలు కూడా ఉన్నాయి. నవనిర్మాణ సేన యాక్చువల్ గా రాజ్ ఠాక్రే దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ రాజ్ ఠాక్రేకి సంబంధించిన నవనిర్మాణ సేన ఇది అంతకు ముందు బాల్ ఠాక్రేకి సంబంధించిన శివసేన అన్నదమ్ముల ఇష్యూ వచ్చిన సందర్భంలో శివసేన నుంచి తను బయటికి పోయి ఈ నవనిర్మాణ సేనను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఇది ప్రధానంగా మరాఠా ప్రాంతానికి సంబంధించిన మరాఠాలని ఎక్కువ ముంబై ప్రాంతాన్ని షేక్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరాఠాల మీద బాగా హోల్డ్ ఉంటుంది. ఎస్, ఎందుకంటే బాల్ ఠాక్రే వారసత్వం మీద ఈ ఒక ప్రశ్నగా ముందుకు వచ్చిన పార్టీ. సో ఇప్పుడు అది కీలకంగా మరాఠాని శివసేనకి సంబంధించి షిండే వర్గానికి సంబంధించిన ఓట్లని ఎక్కువ కొల్లగొట్టే అవకాశం మనకి స్పష్టంగా ఉంది. అది షిండే వర్గాన్ని ఎందుకు కొల్లగొడుతుంది అని చెప్తున్నామంటే అది పార్లమెంట్ ఎలక్షన్ లో మనకి స్పష్టంగా జరిగింది. నవనిర్మాణ సేన ఎక్కడైతే పోటీ చేసిందో, ఎక్కడైతే ఓట్లను చీల్చిందో అక్కడ షిండే శివసేన ఓడిపోయింది. అంటే ఒక రకంగా బీజేపీ కూటమికి అది ఆ టైంలో దెబ్బతీసింది. కానీ ఒక విషయం ఏంటంటే ఈ నవనిర్మాణ సేన అనేది బీజేపీకి సపోర్ట్ పార్టీ. ఇది ఖచ్చితంగా రాజ్ ఠాక్రే ఖచ్చితంగా బీజేపీకి ఒక మిత్రుడిగానే వ్యవహరిస్తాడు. సో మిత్రుడిగా వ్యవహరిస్తాడు. ఆ కూటమిలో చేరాలని ప్రయత్నం చేసిండు, వాళ్ళు చేర్చుకోలేదు. ఒక రకంగా అలా చేరటం కంటే ఓట్లు చీలిస్తేనే వాళ్ళకి లాభం అనే ఫీలింగ్ లో ఉన్నారు. కాబట్టి ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉద్యోగ్ శివసేన ఎక్కువ సీట్లు గెలవటం వల్ల ఈయన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఉద్యోగం పోకుండా ఓట్ల చీలకి ఈయన్ని ఉపయోగిస్తున్నారు. ఇది 67 సీట్లలో పోటీ చేస్తుంది. సో ఖచ్చితంగా ఒక ఓట్ల షేరింగ్ ని ఇది తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతిమంగా దీని యొక్క సీట్లను పట్టి శివసేనకు సంబంధించిన ఓట్లు 2 శివసేనలు అది షిండే కావచ్చు లేదు ఉద్దవ్ సంబంధించిన శివసేన కావచ్చు, ఆ 2 ఓట్లను చీలిస్తే అది ఒక డిసైడ్ ఫ్యాక్టర్ గా మారే అవకాశం ఉంది. మరాఠాల పట్టు. ఎస్. రెండోది సో మరాఠాలకు సంబంధించిన మాట్లాడాల్సి వస్తే మరాఠా ప్రాంతానికి సంబంధించిన ఒక ఉద్యమం కూడా జరుగుతుంది. అది మనం మాట్లాడుకోవచ్చు, అది కూడా ఒక తీవ్రం. రెండోది ఎంఐఎం. అసలు ఎంఐఎం గురించి మనం పెద్ద చర్చ చేసినాం. దేశవ్యాప్తంగా ఎక్కడ బీజేపీ గెలవాలంటే అక్కడ సూట్ కేసు చదువుకొని మరి ఓవైసీ పోతాడు. ఎందుకు? ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే అంటారు. ఎస్, మహారాష్ట్రలో ఒక బి టీమ్ గా వ్యవహరించబోతుంది బీజేపీ. ఎస్, అక్కడ ఇప్పటిదాకా ఎలక్షన్స్ ప్రచారంలో ఒక ఉద్రిక్తత వాతావరణం లేని ఒక పరిస్థితుల్లో ఎంఐఎం ఎంట్రీ ఇచ్చి అక్కడ పెద్ద ఎత్తున మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. పోలరైజేషన్ చేస్తున్నదా క్లియర్ గా చేస్తుంది. అక్కడ ప్రధానంగా ఔరంగాబాద్ సంబంధించిన ఏరియా, మహారాష్ట్ర ముంబై కేంద్రాల్లో ఉన్న ముస్లిం సంబంధించి సుమారు 40 కాన్స్టిట్యున్సీస్ లో ముస్లింస్ చాలా బలంగా ఉంటారు. ఆ వాటిలో కూడా 20 నుంచి 30% వరకు ఓటర్స్ ఉన్న ముస్లిం ప్రాంతాలు. సో పోయినసారి ఎలక్షన్స్ లో 44 స్థానాలకి ఎంఐఎం పోటీ చేసి 2 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఎక్కువ ముస్లిం ఓట్లను కూడా చీల్చింది. దాని వల్లనే పోయినసారి ఎలక్షన్స్ అంటే 2019 ఎలక్షన్స్ లో ఎన్సిపి తర్వాత కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసినాయి. ఆ కూటమి ఓటమికి ప్రధాన కారణం అప్పుడు కూడా ఈ ఎంఐఎంఏ పనిచేసింది. సో ముస్లిం ఓట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి పోయినాయి, తర్వాత ఎన్సిపికి పోయినాయి. కాబట్టి ఆ ఓట్లని చీల్చడానికి ఇప్పుడు ఎంఐఎం ని ఒక కీలకంగా ఒక బి టీమ్ గా బీజేపీకి ఉపయోగపడుతుంది అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అక్కడ వాస్తవాలు కూడా ఉన్నాయి. ఓవైసీ ఇప్పుడు బీజేపీ భవిష్యత్తును తెలుసాడు. ఖచ్చితంగా ఓవైసీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నేనే కింగ్ మేకర్ అని ఇచ్చాడు. కింగ్ మేకర్ పోటీ చేసే స్థానాలు కేవలం 16. గతంలో 44 చేసిన ఈ ఎలక్షన్స్ లో 16 చేస్తున్నాడు. ఎందుకు? 16 కూడా ఎవరి మీద చేస్తున్నాడు? కాంగ్రెస్ గెలిచే ప్రాంతాలు, ఎన్సిపి గెలిచే ప్రాంతాలను టార్గెట్ చేసుకొని చేస్తున్నాడు పోటీ. సో కాంగ్రెస్ ని ఎన్సిపిని సీట్లను తగ్గియటం కోసం లేదా చీల్చి బీజేపీని గెలిపించడం కోసం చేస్తున్నాడు. ఒకవేళ తాను గెలిస్తే ఒక కింగ్ మేకర్ అవుతాననే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. సో ఆ రకంగా ఒక మాటలో చెప్పాలి అంటే ముస్లిం ఓట్లని గంపగుత్తాగా ఎంఐఎం
టేక్ చేస్తే దాని ఓట్ల షేరింగ్ ని పెంచుకుంటే ఖచ్చితంగా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అది రెండు రకాలుగా ఉంటది. గెలిస్తే పరిస్థితి ఏంది, చీల్స్తే పరిస్థితి. గెలిస్తే మాత్రం అది బీజేపీకి నష్టం. ఎందుకంటే ఎంఐఎం ఇప్పుడు దాకా నేను బీజేపీకి వ్యతిరేకమైన ప్రచారం చేసుకుంటుంది. రేపు సీట్లు గెలిస్తే డైరెక్ట్ ఎంఐఎం బీజేపీకి గవర్నమెంట్ కి తక్కువ పడితే సపోర్ట్ చేసే అవకాశం ఉండదు. కానీ ఓట్లు చీలిస్తే మాత్రం ఖచ్చితంగా అది బీజేపీకి లాభం. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, పోయినసారి ఉన్న పరిస్థితులు రీత్యా ఎంఐఎం ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఓట్లు మారుస్తమే చీలుస్తుంది. అది బీజేపీకి ఒక ఏజెంట్ గా ఉపయోగపడేది అనేది స్పష్టం. ఇక మూడోది దళిత ఓట్లు మెజారిటీగా ఉంటాయి. మీరు అన్నట్టు అవును, నాగ్పూర్ ఒక ఆర్ఎస్ఎస్ కేంద్రమే కాదు, ఒక అంబేద్కర్ కేంద్రం కూడా. అవును. సో దళిత ఓట్లు, ప్రకాష్ అంబేద్కర్ ఆయన పార్టీ, దాని ప్రభావం ఎట్లా ఉండబోతుంది? అసలు ప్రకాష్ అంబేద్కర్ ఒక కీలకమైన భూమికి పోషించబోతుంది ఎలక్షన్స్ లో. వాస్తవంగా మహారాష్ట్రలో అంబేద్కర్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటది. సో అక్కడ జనాభా చూసుకున్నప్పుడు గాని దళితులు సంబంధించి 14% దళితులు ఉన్నారు. తర్వాత బౌద్ధ దళితులు అంటే బౌద్ధంలోకి మారిన దళితులు 7% ఉన్నారు. ఈ రెండు 20% ఉంది. ఇవి కాకుండా ముస్లింలలో కూడా వీళ్ళకి పట్టుంది ప్రకాష్ అంబేద్కర్ కి. ఈయన సంబంధించి వంచిత్ బహుజన్ అఘాడి అని ఒక పార్టీని పెట్టాడు. సో ఇది పోయినసారి కూడా పోటీ చేసింది, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేసింది. ఇది పోటీ చేయటం ఫలితంగా చాలా ప్రాంతాల్లో 2009లో కూడా అది కాంగ్రెస్ కే నష్టం జరిగింది. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఇంకెక్కువ సీట్లు కాంగ్రెస్ కూటమి గెలవాల్సి ఉండే, కానీ దళిత ఓట్లు కొంత చీలిక రావటం ఫలితంగా కాంగ్రెస్ కొన్ని తక్కువ గెలిచి అది బీజేపీ గెలవటానికి ఉపయోగపడ్డది. కానీ అది ఖచ్చితంగా ఇప్పుడు 67 సీట్లకి ఇప్పుడు పోటీ జరుగుతుంది. 67 సీట్ల పోటీ చేస్తుండు. ఇవి ప్రధానంగా దళిత ఓట్లను క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. ఇది గింట చేస్తే పోయినసారి గెలవకపోయినా 7% ఓట్లు వచ్చినాయి ప్రకాష్ అంబేద్కర్ కి. సో ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అక్కడ. సో అంతిమంగా ప్రకాష్ అంబేద్కర్ ఓట్ల చీలిక అనేది, దళిత ఓట్ల చీలిక అనేది అది బీజేపీకి ఒక ఎడ్జ్ గా మారే అవకాశం ఉంది అనేది ఒక చర్చ. అయితే ప్రకాష్ అంబేద్కర్ మీద కూడా ఒక చర్చ ఇప్పుడు బీజేపీకి ఉపయోగపడుతుందనే చర్చ జరుగుతున్న సందర్భంలో కొంచెం దళితుల్లో కూడా ఒక చైతన్యం స్టార్ట్ అయింది. ఎందుకంటే బీజేపీ దళితుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అదే మహారాష్ట్రలో దళితుల మీద తీవ్రమైన దాడులు జరిగినాయి. అట్లాంటి బీజేపీని గెలవకుండా ఉండాలి అంటే అసెంబ్లీ స్థాయిలో, పార్లమెంట్ అప్పుడు కొంత అటు ఇటు జరిగింది కానీ అసెంబ్లీ స్థాయిలో ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ కూటమి వైపే దళితులు మొగ్గు చూపే అవకాశం మనకు కొంచెం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. కానీ కీ రోల్ మాత్రం ఖచ్చితంగా పోషించే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో నవనిర్మాణ సేన గాని, ప్రకాష్ అంబేద్కర్ పార్టీ గాని, తర్వాత ఎంఐఎం పార్టీ గాని ఒక కీ రోల్ అక్కడ పోషిస్తాయి. ఇవి ఎంత కీ రోల్ అంటే పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 30 సీట్లు గెలిచినాయి ఈ చిన్న చితకా పార్టీలు అన్ని కలిసి. ఇప్పుడు 30 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తాయి అనేది ఇప్పుడు ఒక సర్వేలో అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంగొచ్చే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఎంత ఓట్ల చీలిక చేస్తే, ఎంత సీట్లు ఎక్కువ గెలిస్తే అక్కడ అంగొచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. కానీ ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ కూటమికే ఉంటది. సీట్లు ఎక్కువ గెలిస్తేనేమో అంగొస్తుంది, ఓట్లు ఎక్కువ గెలిస్తేనేమో బీజేపీకి ఎడ్జ్ అవుతుంది, బీజేపీకి ఎడ్జ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదే ఒక డైలమా అక్కడ కనిపిస్తుంది. ప్రజలు ఎటువైపు మొగ్గుతారు, క్యాస్ట్ చూసి ఈ పార్టీల వైపు మొగ్గుతారా? ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠాలు ఒక తీవ్రమైన తెగ, తర్వాత ప్రభావం చూపే శక్తులు వాళ్ళు 31% జనాభా ఉన్నారు. తర్వాత ఎస్సీలు 20% జనాభా ఉన్నారు. ముస్లింస్ కూడా 20% పైగా జనాభా ఉన్నారు. ఈ మూడే అక్కడ రాజకీయాన్ని, సామాజిక సమీకరణలు ప్రభావితం చూపుతాయి. ఇక్కడ ఇంకొక ప్రశ్న అండి, మహారాష్ట్రలో గతంలో ఉన్న శివసేనను చీల్చి షిండే పేరుతోటి ఒక శివసేన, అవును, ఎన్సీపీ చీల్చి ఇంకో ఎన్సీపీ వచ్చింది. అవును, ఈ సందర్భాన్ని మొత్తం జనం చూస్తూనే ఉన్నారు. ఆ మహారాష్ట్ర పాలిటిక్స్ గతంలో కంటే కొంత కింద మీద ఉండడానికి కారణం బీజేపీ చీల్చడమే. అలా ఇలాంటి నేపథ్యంలో అక్కడి ప్రజలు వాళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం ఉంది? ఇప్పుడు ఎట్లా బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ, అవును, యాంటీ ఇన్కంబెన్సీ పరిస్థితి ఏంది, ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది, బీజేపీ రాజకీయ పార్టీని ధ్వంసం చేస్తుంది. వాస్తవంగా మహారాష్ట్ర హిస్టరీ అంతా చూస్తే బీజేపీ ఒకప్పుడు చిన్న పార్టీ మహారాష్ట్రలో, అది శివసేనతో స్నేహం చేసి చివరికి శివసేననే మింగేసింది. సో అది ఇక్కడే కాదు, ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలతో ఫస్ట్ స్నేహంగా ఉంటది, చివరికి ఆ ప్రాంతీయ పార్టీలని
మింగేస్తుంది. అది కర్ణాటకలో మనం చూసినాం, తర్వాత ఇప్పుడు ఏపీ కూడా అదే రిపీట్ కాబోతుంది. అటు మనము త్రిపురలో చూసినాం, చాలా ప్రాంతాల్లో దాని నైజం అది. సో శివసేనకి సంబంధించిన పార్టీని చీల్చింది. వాస్తవంగా లాస్ట్ ఎలక్షన్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎవరు కారణం అంటే శివసేననే. ఆ శివసేన బీజేపీ పొత్తు వల్ల 19లో ఎలక్షన్స్ లో గెలిచి తర్వాత శివసేనలో ఎక్కువ సీట్లు గెలిచిన ఉద్ధవ్కి ముఖ్యమంత్రి ఇవ్వకుండా బీజేపీనే ముఖ్యమంత్రి కావాలనే ఒక ప్రయత్నం ద్వారా చివరికి శివసేనను చీల్చి షిండేని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి, ఒక రకంగా చెప్పాలంటే అక్కడున్న ఒక 2 బలమైన ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టింది బీజేపీ. ఎన్సీపీ శరద్ పవార్ ని దెబ్బకొట్టింది అజిత్ పవార్ రూపంలో, షిండే రూపంలో శివసేన దెబ్బకొట్టింది. కానీ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్ లో చెంప దెబ్బ కొట్టినట్టు తీర్పిచ్చారు. ఈ చీలక చేసిన బీజేపీకి బుద్ధి చెప్పారు, చీలక చేసిన 2 పార్టీలకు కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. ఏ మరట్వాడ ప్రాంతంలో బలంగా ఉన్న ఏదైతే ఎన్సీపీ ఉందో లేదా శివసేన ఉందో, విదర్భ ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ ఒక రకంగా ఎన్నికల కమిషన్ గానీ అక్కడున్న స్పీకర్ గానీ ఎవరైతే చీలిక వర్గం ఉన్నారో వాళ్ళని అధికార పార్టీలకు గుర్తించారు. అఫీషియల్ పార్టీలుగా వాళ్ళకే గుర్తులు. బాణం గుర్తు షిండేకి పోయింది శివసేనది, గడియారం గుర్తు ఎన్సీపీ అజిత్ పోయింది. అసలు పెట్టింది ఎవరు అది కూడా చూడలే, అక్కడ మేనేజ్ చేశారు. కానీ ప్రజలు తీర్పిచ్చారు. అక్కడ ఎన్సీపీకి సంబంధించిన ప్రాంతాల్లో శరద్ పవార్ కి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, తర్వాత షిండే కంటే ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. కాబట్టి స్పష్టమైపోయింది చీలికను ప్రజలు ఆమోదించలేదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే ఖచ్చితంగా ఈ చీలికలను ఉపయోగించుకొని అక్కడ ఈ 2 పార్టీల రాజకీయ భవిష్యత్తు, అసలు మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారా ఎవరు ఓడతారా అని కాదు ఇప్పుడు చర్చ. ఎవరిది నిజమైన శివసేన, ఎవరిది నిజమైన ఎన్సీపీ, అది శరద్ పవార్దా అజిత్ పవార్దా, లేదు ఉద్ధవ్ ఠాక్రేదా షిండేదా, ఇవి ఆ మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. కాబట్టి పార్టీలను చీల్చి అధికారాన్ని నిలబెట్టుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ఎక్కువ సీట్లు కూడా పోటీ చేస్తుంది. 148 సీట్లు కూటమిలో బీజేపీ పోటీ చేస్తుంటే షిండేని తగ్గించేసింది, ఎన్సీపీ అజిత్ ని తగ్గించింది. రేపు ఖచ్చితంగా సీఎం అభ్యర్థి కూడా ఎవరో ప్రకటించలేని పరిస్థితి. కాబట్టి బీజేపీ అధికారంలోకి రావాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఉంది. కాబట్టి ఆ శివసేనను కూడా అది ఆ పార్టీని మింగేసే పరిస్థితి. అంటే చీల్చిన పార్టీలను కూడా మిగిలిచ్చే అవకాశం, చీల్చిన పార్టీలను కూడా మిగిలిచ్చే అవకాశం లేదు. అజిత్ పవార్ మిగలడు, చివరికి ఇటు షిండే కూడా మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి ఒక రకంగా ధ్వంసం చేసే పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది. ఎవరైతే దాన్ని వ్యవస్థాపకులుగా ఉన్నారో వాళ్ళ వైపు ప్రజలు నిలబడతారు అనేది మనకు ఒక స్పష్టమైన సంకేతాలు అయితే ఇప్పుడు అక్కడ నుండి వస్తున్నాయి. తెలుగు లీడర్లు కూడా, ముఖ్యంగా తెలుగు ప్రజలు కూడా చాలా ఇదే ప్రభావవంతం ఎక్కువ మంది ఉంటారు, ప్రభావితం చేస్తారు అక్కడ. అవునవును. మరి మన తెలుగు లీడర్లు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్లు దంచుతున్నారు. మరి ఆడ ఏంది అసలు విచిత్రం ఏంటంటే ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి అన్నట్టు అక్కడ ఎలక్షన్స్ కి హడావుడి మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచే నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు పోయి అక్కడ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా తెలుగు రాష్ట్రాల ప్రభావితం ఎంత, అక్కడ తెలుగు ప్రజలు ఎంత, 1 కోటి మంది, ఒక 20 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపుతారు. ఇంతకుముందు పూర్వం హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మరట్వాడ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఎంఐఎం ప్రభావం చూపినా, తెలుగు ప్రజల ప్రభావం చూపినా ఆ ఏరియానే చూపుతారు. సో తెలుగు వాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే అక్కడ బీజేపీ చేసే ఒక ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తిప్పింది. వాస్తవంగా హామీలు విపరీతమైన హామీలు ఇచ్చారు అక్కడ. ఆ హామీలు తెలంగాణలో అమలు కావట్లేదు, కర్ణాటకలో అమలు కావట్లేదు అని బీజేపీ కౌంటర్ చేస్తే అవి అమలు అవుతున్నాయని చెప్పడం కోసం కాంగ్రెస్ పోయి అక్కడ ప్రచారం చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయం అయితే అసలు మనం మాట్లాడుకోవాల్సిన పనే లేదు. సనాతన ధర్మం పేరుతో మొన్నటి దాకా హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ చివరికి బీజేపీని ఒకప్పుడు తిట్లు తిట్టిండు పవన్ కళ్యాణ్. అసలు ఈ దేశానికి పనికిరాని పార్టీ అన్నాడు బీజేపీ. బతికుంటే నేను బీజేపీలో చేరుతానా, బీజేపీ తోటి కలుస్తానా అనే డైలాగ్ కూడా ఒక పెద్ద దేశానికి ఒక ప్రమాదకరమైన పార్టీ అని చెప్పిండు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అక్కడికి పోయి ఇది ఒక మంచి పార్టీ అని ఇస్తున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అసలు మానవత్వ పార్టీ అంటాడు బీజేపీని పట్టుకుని. అసలు బీజేపీ కూడా నేను మానవత్వ పార్టీ అని చెప్పుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి భారతీయ మానవత్వ పార్టీకి బీజేపీని అభివర్ణిస్తానంటే పవన్ కళ్యాణ్ వాస్తవంగా ఇప్పుడు చంద్రబాబు కూడా వెనకబడిపోయిండు. చివరికి చంద్రబాబు కూడా భయం అయిపోయింది, బీజేపీ పవన్ కళ్యాణ్ కలిస్తే అక్కడ పరిస్థితి ఏంటని. కాబట్టి చంద్రబాబు ప్రచారం ఒక రకంగా తెలుగు రాష్ట్రాల నేతల హడావుడి అనేది అక్కడ కనిపిస్తుంది, కానీ వీళ్ళ ప్రభావం అనేది చాలా
తక్కువగా ఉండే అవకాశం ఉంది. అది మనకి స్పష్టంగా ఉంది. తెలుగు ప్రజలకు కూడా మొత్తం తెలుగు ఏరియాల ప్రాంతంలో ఉన్న సందర్భంలో ఎక్కువ కాంగ్రెస్ వైపే వాళ్ళు నిలిచారు. ఆ రకమైన రిజల్ట్సే గతంలో కూడా వచ్చినాయి. బహుశా ఇప్పుడు అది కూడా ఆ రకమైన రిపీటే కనిపిస్తుంది మనకి. ఓవరాల్ గా మహారాష్ట్ర భవిష్యత్తవ్యం ఆ ప్రజలు ఇటు మహా అగాడి అంటే కాంగ్రెస్, ఎన్సిపి, శరద్ పవార్ కూటమికి అనుకూలంగా ఉన్నారా, లేదంటే మహాయతి బీజేపీ అనుకూల ఈ కూటమికి ఉన్నారా? ప్రజలు చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమికి అనుకూలం ఉంది. అది ఉద్ధవ్ ఠాక్రేకి అనుకూలంగా ఉన్నారు, శరద్ పవార్ కి అనుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే మనం ఎంత బలంగా ఉన్నాం అనేది కంటే మన ఓట్లను చీల్చి అవతలోడు ఎంత లాభపడ్డాడు అనే దాన్ని బట్టే ఉంటది. అక్కడ పోటీ చేసే చిన్న పార్టీలు అక్కడ వచ్చే అంశాలు ఏతున్నాయి కీలకమైన అంశాలు. ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని డిసైడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ. ఉదాహరణకు ఉల్లి రైతుల ఇష్యూ ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్ని ఉల్లి రైతులే డిసైడ్ చేస్తారు. నాసిక్ నుంచి పెద్ద ఎత్తున రైతులు యాత్ర చేసిన పరిస్థితి. ఉల్లి రైతులు పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ప్రభావితం చూసే నాసిక్ ప్రాంతం గాని ఇంకా చాలా ప్రాంతాల్లో పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. బీజేపీ ఉల్లి ఎగుమతుల్ని నిషేధం విధించింది. వాస్తవంగా మన దేశ అవసరాలకి 40% ఉల్లి అనేది మహారాష్ట్ర నుంచే సప్లై అవుద్ది. అక్కడి నుంచి మన దేశానికి సరిపోకుండా మిగతా దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. కానీ ఇప్పుడు ఒకప్పుడు 2000 టన్నులు ఎగుమతి చేసే పరిస్థితులు ఉంటే 300 టన్నులు కూడా కావట్లేదు. విచిత్రం ఏంటంటే మహారాష్ట్రలో ఉల్లి రైతులు ఎగుమతి చేసుకోవడానికి నిషేధం విధించారు. ఎగుమతి చేయాల్సి వస్తే 35 నుంచి 45% పన్ను విధించారు. ఎగుమతి ఛార్జ్ పెంచింది బీజేపీ. కానీ గుజరాత్ లో మాత్రం ఉల్లి మీద ఉన్న నిషేధాన్ని మాత్రం ఎత్తివేసింది. అది క్లియర్ గా అర్థమైంది ఉల్లి రైతులకి. వాళ్ళు ఒక దాదాపు 20 నియోజకవర్గాల మీద ప్రభావితం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఉల్లి రైతుల్లో తీవ్రమైన కోపం బీజేపీ మీద ఉంది. అదొక డిసైడ్ ఫ్యాక్టర్ గా మారబోతుంది. తర్వాత మరాఠీలకి రిజర్వేషన్, మరాఠాలకి మనోజ్ అనే ఒక ఉద్యమం చేస్తాండి ఇప్పుడు. ఆయన మరాఠీ రిజర్వేషన్ కోసం పెద్ద ఉద్యమం నడుస్తుంది. మరాఠీకి రిజర్వేషన్లు ఇస్తామని బీజేపీ గతంలో హామీ ఇచ్చి కూడా ఏం చేయలేకపోయిందని అసంతృప్తి ఉంది. ఆ కోపంతో పోయినసారి ఆయన బీజేపీకి వ్యతిరేకంగా తిరిగి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరాఠా ప్రాంతాలన్నింటిలో బీజేపీ ఓడిపోయేటట్టు చేశాడు. మొన్న ఎలక్షన్స్ లో కూడా ఆయన డైరెక్ట్ గా నేను పోటీ చేస్తా, బీజేపీని ఓడిస్తాను ప్రకటించండి. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గి పోటీ చేయట్లేదు. అంతిమంగా బీజేపీ ఓటమికి మరాఠా ఒక కీలకమైన రిజర్వేషన్ల డిమాండ్ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ గా మాట్లాడుకోవాలంటే అక్కడ డిసైడ్ ఫ్యాక్టర్ మహిళా ఓటర్ల మీదనే పెద్ద ఎత్తున మహారాష్ట్ర ఆధారపడింది. అందుకే మీరు ఉచిత హామీలన్నీ చూడండి మహారాష్ట్రలో, అది కాంగ్రెస్ కూటమి ఇచ్చినా బీజేపీ కూటమి ఇచ్చినా మహిళల్ని టార్గెట్ చేసే ఇస్తున్నారు. ఉచిత బస్సు పథకం కాంగ్రెస్ ప్రకటించింది. తర్వాత నెల ఆర్థిక సాయం ప్రకటించారు. తర్వాత మిగతా చాలా ఉచిత పథకాలను మహిళలు చుట్టే ఉన్నాయి. ఎందుకు అంటే మహిళలు సుమారు 4 కోట్లకు పైగా, సగం జనాభా ఓటర్లలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. పోయినసారి 2019లో 61% ఓటు సహజంగా నమోదైతే 79% మహిళల ఓటింగ్ ఉంది దాంట్లో. అంటే మహిళలు ఎక్కువ ఓట్లు వేస్తారనేది ఉంది, ఓటింగ్ ఎక్కువ ప్రభావితం చేస్తారనేది ఉంది. కాబట్టి మహిళలను టార్గెట్ చేసుకునే బీజేపీ కాంగ్రెస్ పోటీ పడి మరి వాళ్ళకి ఉచిత హామీలు ఇస్తున్నాయి. కాబట్టి అంతిమంగా మహారాష్ట్ర అనేది ఒక కీలకమైన తీర్పునివ్వబోతుంది. అది అక్కడున్న ప్రాంతీయ పార్టీలు, చిన్న చితక పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంది. సో ప్రజల యొక్క అభిమానం లేదు, ప్రజల యొక్క మూడ్ మాత్రం, వస్తున్న సంకేతాలు మాత్రం కాంగ్రెస్ వైపే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఓట్ల చీలిక, సీట్లు వాటికి సంబంధించి చూసినప్పుడు బహుశా బీజేపీకి ఒక షాక్. వాస్తవంగా మహారాష్ట్రలో గింట బీజేపీ ఓడిపోతే ఇక అది నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున సవాలుగా ఉంటది. బీజేపీ కూటమిలో ఎట్లున్నాయి? ఒక మన అమిత్ షా మీద అజిత్ పవార్ ఏదో కామెంట్ చేసినట్టున్నాడు. అమిత్ షా మీద చేశాడు, యోగి మీద చేశాడు. యోగి వచ్చి మనము హిందువులంతా ఏకం కావాలి, మనం ఏకం కాకపోతే మన బతకనివ్వరు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తెల్లారా అజిత్ పవార్ క్లియర్ గా చెప్పిండు. ఏం చెప్పాడు? ఈ యోగి ఇది ఉత్తరప్రదేశ్ కాదు, ఇది మహారాష్ట్ర. ఇక్కడ అంబేద్కర్ దాని భావజాలము క్లియర్ గా ఉంది. ఇక్కడ కులాలు మతాలు ఉపయోగించొద్దు, అది నీ ఉత్తరప్రదేశ్ లో చూసుకో, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడవాకని డైరెక్ట్ గా ఆ కూటమిలో డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయనే ఇచ్చాడు. దానికి ఫడ్నవీస్
మళ్ళీ బీజేపీ డిప్యూటీ సీఎం మధ్యనే కౌంటర్ ఉంది, పీకులాట జరిగింది. ఈయన గతంలో ఈ ఏదైతే లౌకిక పార్టీలతో కలిసి ఉండి కాబట్టి ఆ వాసన ఇంకా ఉంది, ఆ ప్రభావం ఉందని డిప్యూటీ సీఎం ఆయన మీద అన్నాడు. అట్లా అజిత్ పవార్ అమిత్ షాను విమర్శించిండు, అజిత్ పవార్ యోగిని విమర్శించిండు. ఒక రకంగా అజిత్ పవార్ కి ఇటు బీజేపీకి మధ్య చాలా గ్యాప్ కనిపిస్తుంది. షిండేకి కూడా భయం అవుతుంది. షిండేకి కూడా ఏంటి, షిండేకి ఒకప్పుడు అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఇచ్చారు, ఇప్పుడు తక్కువ సీట్లు పోటీ చేస్తుంది షిండే. పోయినసారి పార్లమెంట్ లో షిండే ఎక్కువ సీట్లు గెలవలేకపోయాడు, ముఖ్యమంత్రిగా ఉండి గెలిపించలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ గింట ఎక్కువ సీట్లు గెలిస్తే పెద్ద పార్టీకి అవతరిస్తే షిండే కూడా పక్కన నెడతారనే భయం షిండేలో ఉంది. అందుకే షిండే తన పోటీ చేసే ప్రాంతాల మీదనే కేంద్రీకరిస్తుండే తప్ప బీజేపీని గెలిపించాలనే కాన్సెప్ట్ లో లేడు. ఎందుకంటే బీజేపీ ఎంత తక్కువ సీట్లు గెలిస్తే అంత ఉపయోగం అనేది షిండే అనుకుంటాడు. కాబట్టి అంతిమంగా ఆ కూటమిలో ఉన్న లుకలుకలు రెబల్స్, మనకి రెబల్స్ చూస్తే 43 మంది బీజేపీ రెబల్స్ ఉన్నారు, దాదాపు 24 పైన శివసేన షిండే రెబల్స్ ఉన్నారు, 12 నుంచి 13 మంది దాకా అజిత్ పవార్ రెబల్స్ ఉన్నారు. కేవలం కాంగ్రెస్ కి 20-24 మధ్యలో రెబల్స్ ఉన్నారు. కాబట్టి రెబల్స్ ఎక్కువగా ఈ అధికార కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా గెలిపోవటంని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతిమంగా మహారాష్ట్ర అనేది బహుశా ఒక షాక్ ఇవ్వటానికి రెడీగా ఉందనేది అక్కడున్న అక్కడున్న వస్తున్న ప్రజల యొక్క అభిప్రాయం కానీ పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ ప్రచారం చూస్తూ మనకు అర్థమవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్టాలి. థ్యాంక్ యూ అండి. ప్రజలారా విన్నారు కదా, మరో ఎలక్షన్ అప్డేట్ చాలా లోతైన విశ్లేషణతోటి లోతైన అంశాలతోటి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మరి మహారాష్ట్ర ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఎట్లా ఉండబోతుంది, షాక్ ఇవ్వబోతుందా మహారాష్ట్ర? నాగ్పూర్ కేంద్రం అంటే ఆర్ఎస్ఎస్ కేంద్రం, అదే నాగ్పూర్ అంబేద్కర్ కేంద్రం, అదే నాగ్పూర్ మళ్ళీ అనేకమైన ఒక మినీ ఇండియాగా, అదేవిధంగా అదే మహారాష్ట్ర అంటే ఒక భారతదేశానికి ఆర్థిక రాజధాని. ఇగో ఇంత వైవిధ్యభరితమైన రాష్ట్రంలోని ఎన్నికలు ఎవరికి షాక్ ఇవ్వబోతున్నాయి, ఎటువైపు నిలబోతున్నారు జనం అనే అంశాన్ని మళ్ళీ ఇంటర్వ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఇంటర్వ్యూ మీద మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.